ఒకప్పుడు ఒక రైతు చిన్న గ్రామంలో నివసించేవాడు. ఆ రైతు దగ్గర 2 బకెట్లు ఉన్నాయి. ప్రతిరోజు తను పండించే పంటలకు ఆ బకెట్లతో నీరు తెచ్చేందుకు సమీపంలోని వాగు వద్దకు నడిచి వెళ్ళేవాడు. ఒక బకెట్ పరిపూర్ణంగా ఎటువంటి పగుళ్ళు లేకుండా ఉంది మరియు ఎల్లప్పుడూ పూర్తి లోడ్తో నీటిని పంపిణీ చేస్తుంది. మరొక బకెట్ చిన్న చిన్న పగుళ్లను కలిగి ఉంది మరియు నీరు లీక్ అయ్యి సగం నిండుగా తిరిగి వస్తుంది. ఒకరోజు పగిలిన బకెట్ సిగ్గుపడుతూ రైతుతో ఇలా చెప్పింది, నన్ను క్షమించండి, ప్రతిరోజు మీరు తీసుకెళ్లే నీటిలో సగం కోల్పోతున్నాను, నేను పనికిరాని వాడుగా భావిస్తున్నాను అని చెప్పింది. రైతు దయతో చిరునవ్వు నవ్వి, రోజు మనం నడిచే దారిని ఒకసారి చూడు, రోడ్డుకి ఇరువైపులా పూలు పోయడం నువ్వు గమనించావా? నీ లోపం గురించి నాకు తెలుసు కాబట్టి దారి పొడవునా పూల విత్తనాలు నాటాను. నీకు తెలియకుండానే ప్రతిరోజు వాటికి నీళ్లు పోస్తున్నావు. నీకు కలిగిన పగుళ్ళ కారణంగా ఇంత అందమైన పువ్వులు పూసాయి. నీ పగులు లేకుండా ఈ అందమైన పువ్వులు లేవు. నీతి: మనం బలహీనలం అయినప్పటికీ దేవుడు మనల్ని వాడుకొని గొప్ప కార్యాలు చేయగలడు. మనం విరిగిపోయినట్లు అనిపించినప్పుడు కూడా దేవుడు మన ద్వారా పని చేయగలడని విశ్వసించండి.